రిలీజ్ అయ్యే వరకు సస్పెన్స్ లోనే ఉంటుంది ఆడియన్స్ కి. రిలీజ్ అదిగో ఇదిగో అంటూ హడావిడి చేస్తూనే తీరా డేట్ వచ్చేసరికి తూష్ అంటున్నారు మేకర్స్. ఇంకొంతమంది అయితే అనుకున్న డేట్ కంటే ముందే వస్తున్నామని సడన్ సర్ప్రైజ్లు ఇస్తున్నారు. అలా లక్కీ భాస్కర్ ముందుకొస్తే నాని మాత్రం వెనకెళ్తున్నట్లు టాక్. ఇంతకీ సరిపోదా శనివారం పోస్ట్ పోన్ అయినట్టేనా? సినిమా షూటింగ్ అయిపోకముందే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. తీరా డేట్ రీచ్ అయ్యేసరికి సారీ బాస్, షూటింగ్ అవ్వలేదు, సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నామంటున్నారు. అప్పటి వరకు అదిగో సినిమా రిలీజ్ అవుతోందని వెయిట్ చేసిన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ప్రస్తుతం సరిపోదా శనివారం పరిస్థితి ఇలాగే ఉందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 27న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. అయితే ఇంకా సినిమా షూటింగ్ అవడానికి టైం పట్టేలా ఉందని, అనుకున్న టైంకి మూవీ రిలీజ్ కష్టమని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే మొన్న మధ్యనే నాని సెకండ్ లుక్ తో పాటు హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ లుక్ కూడా రివీల్ చేయడంతో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది ఆడియన్స్ లో. సరిగ్గా ఇలాంటి టైంలోనే పోస్ట్ పోన్ రూమర్స్ వస్తూ ఉండడంతో టీమ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. మరో సినిమా లక్కీ భాస్కర్ మాత్రం రిలీజ్ అనౌన్స్ డేట్ ఇచ్చిన దానికంటే ముందే థియేటర్లలోకి వస్తోంది. లక్కీ భాస్కర్ నిజానికి సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అయితే ఆ రోజుకి దేవరా రిలీజ్ ప్రీపోన్ చేసుకోవడంతో లక్కీ భాస్కర్ గ్యారంటీగా డేట్ మార్చుకుంటాడని ఫిక్స్ అయిపోయారు అంతా. లేటెస్ట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది లక్కీ భాస్కర్ టీం. సెప్టెంబర్ 7 వినాయక చవితి సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 27 నుంచి 20 రోజులు ప్రీపోన్ అయి సెప్టెంబర్ 7కి థియేటర్లలోకి వస్తున్నాడు లక్కీ భాస్కర్.